కాత్యవాడికి 2 నిమిషాల కాల్ బుక్ చేశారా? లైన్ లోనే ఉండండి, కలుపుతున్నాను. హలో హలో, ఫోన్ చేసి ఎవరు మాట్లాడరేంటి? అమ్మా, ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? గంగు గంగని మాట్లాడుతున్నాను. అమ్మా, నేను గంగని మాట్లాడుతున్నాను. వినపడింది. 12 ఏళ్ల తర్వాత ఫోన్ చేస్తున్నావా నువ్వు? అవును, కానీ 12 ఏళ్ళు అయినా కూడా మన ఇంటి నెంబర్ గుర్తుందిగా నాకు. 4234. జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను ఈ నెంబరు. ఇంకేంటో చెప్పు, నేను గుడికి వెళ్ళాలి, ఆలస్యం అవుతోంది. అమ్మా, నీ అల్మారా తాళాలు నా దగ్గరే ఉండిపోయి. చెప్పడానికే నువ్వు నాకు 12 ఏళ్ల తర్వాత ఫోన్ చేసావా? కాదు, నువ్వు నాకు గుర్తొస్తున్నావమ్మా బాగా. ఏం చేయను, గంగ ఫోన్ చేసింది, పెట్టైనా మాట్లాడడం అర్థం కావు. ఎవరితో మాట్లాడుతున్నావు? నాతో మాట్లాడమా? నీతో మాట్లాడడానికి ఏం మిగిలిందని? నీ కోపంగా ఉంది. పర్లేదులే. నాన్న ఎక్కడున్నారు? మాట్లాడరా. నాన్న ఇంకా లేరు. చూడు, ఇది కూడా విను. ఆయన పోతున్నప్పుడు నోట్లో గంగా జలం కూడా పోయినివ్వలేదు. నీ పేరుంది కదా అందులో. 30 సెకండ్లే మిగిలిన్నాయి. ఒక్క సెకండ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నాన్న నా కారణంగా గంగాజలం. 30 సెకండ్లే మిగిలిన్నాయి. ఏంటి 30 సెకండ్లు అంటున్నావు? మా నాన్న చచ్చిపోయారు అక్కడ. ఈ మాట 30 సెకండ్లో జీర్ణించుకోవాలా? అమ్మ కోపం వచ్చింది, మాట్లాడడం లేదు. అమ్మను ఒప్పించాలి, బతిమాలాలి. గత 12 ఏళ్ళుగా జరిగిన విషయాలు చెప్పాలి. ఎలా చెప్పాలి 30 సెకండ్లలో? ఇంకా ఈ 12 ఏళ్లలో ఎంత నరకం చూశానో, వాళ్ళ ప్రేమ కోసం ఎంత ఆరాటపడ్డానో, ఇదంతా ఎలా చెప్పను? 30 సెకండ్లలో